గాంధీ భవన్ లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. గద్వాల ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నచ్చచెప్పినా కార్యకర్తలు వినలేదు. గతంలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మహేష్ గౌడ్ నచ్చచెప్పారు. ఎమ్మెల్యేను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు. గద్వాల కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ గాంధీ భవన్ నుంచి అందిస్తారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కిషన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో రాగను వ్యతిరేకిస్తూ గద్వాలకు సంబంధించిన సరిపాదా తిరుపతయ్య అంశాలందరూ కూడా గాంధీ భవన్లో నిరసన దిగారు. బండ్ల కిషన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా నిరసన మంచిది కాదు, మీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి గద్వాలకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి డిమాండ్? స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నావో దాని ఆవేదన తెలియపరచడానికి మేము గాంధీ భవన్కు రావడం జరిగింది. ఆయన అకృత్యాలు గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విపరీతమైన ఒత్తిళ్లకు గురి చేసి పార్టీని ఎదగకుండా నానా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే మరి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, సరితా తిరుపతి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు కదా. సీఎం గారు ఆలోచన చేసింటే ఆయన నిర్ణయానికి మేము అడ్డు చెప్పము. మా కార్యకర్తల అభిప్రాయము మామూలని ఆయన నుంచి రక్షించే మార్గం ఆలోచన చెయ్యాలి. మాకు ఎటువంటి హామీ ఇస్తాడో ముఖ్యమంత్రి గారు మా కార్యకర్తలకు అభయం ఇవ్వమనండి బహిరంగంగా. మాకు ఎటువంటి అభిప్రాయం లేదు. మేమందరూ కూడా సంతోషంగా మా తాలూకాకు మేము పోయి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తాం. మీరు చెప్పండి, అంటే మీ పార్టీకి సంబంధించి బలం చేకూరుస్తుంది కదా ఒక ఎమ్మెల్యే వస్తే? బలం చేకూరుస్తున్నటువంటిది అక్కడ నడిగడ్డలు అంటే మా యొక్క గద్వాల నియోజకవర్గంలో మార్పు అనేటువంటిది కోరుకున్నాడు అక్కడ ప్రజలు. ఆ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి 10 సంవత్సరాలు వారు ఆ యొక్క పదవిని అనుభవిస్తూ ఈ యొక్క డెవలప్మెంట్ దృష్ట్యా అక్కడ ప్రజలు విరక్తి పొంది మొన్ననే అంటే ధీటుగా మా యొక్క సరితమ్మ బీసీ బిడ్డకు దాదాపు 87,000 ఓట్లు తెచ్చి మార్పు దిశలో వాళ్ళు కోరుకున్నారు. అంటే ఈక్వల్ ఓట్స్ వచ్చినాయి. అయితే మనకు మన సరితమ్మ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మల్లు రవి గారి ఆధ్వర్యంలో వారు మా యొక్క బీసీ బిడ్డకు మంచి అవకాశం ఇచ్చి వారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మంచి యొక్క స్థానం కల్పిస్తారని చెప్పి వచ్చినాము. గత 10 ఏళ్ళుగా బండ్ల కిషన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్లో తీసుకోవడం సరైంది కాదు. ఒకవేళ సీఎం కనుక తమకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తే సీఎం మాటలు కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. చూడాలి మరి గద్వాల రాజకీయం ఎటువైపు తిరిగి ఎటువైపు వెళ్తుందనే సందిగ్ధత అయితే ఉంది. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ క్రాంతి, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.